చెప్పు బాబు, తనకి సంబంధించి ఏమైనా విషయాలు నీకు తెలుసా? పోనీ తనకి బాగా దగ్గరగా ఎక్కువగా ఇష్టపడే మనుషులు తెలుసా? ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి తను మాతో లేదు కదా, అందుకే అడుగుతున్నాను. నాకు విషయాలైతే పెద్దగా తెలీదు, కానీ శారద గారు అమితంగా ప్రేమించే ఒక వ్యక్తి నాకు బాగా తెలుసు. ఎవరు బాబు ఆ వ్యక్తి? నా భార్య జ్యోతి. జ్యోత, మా పెళ్లి కాకముందు ఈ శారద గారు నా భార్య జ్యోతి ఒకే బస్తీలో ఉండేవాళ్ళు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా అభిమానం. జ్యోతి ఒక తల్లిలాగే శారద గారిని భావించేది. ఈవిడ కూడా నా భార్యకి అమ్మలా మమకారం పంచేది. వాళ్ళ మధ్యన బంధం చాలా గట్టిదండి. అవునా శారదా? జ్యోతి అంటే నీకు అంతిష్టమా? నీ మనసుకి బాగా దగ్గరైన వ్యక్తి జ్యోతి అని రాజీవ్ చెప్తున్నాడు. ఒక్కసారి అది గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు. బాగా ఆలోచిస్తే తనకి సంబంధించినదేదైనా జ్ఞాపకం గుర్తు రావచ్చు. మీరు చెప్తుంటే ఆ పేరెక్కడో విన్నట్టే అనిపిస్తోంది. ఏదో కొద్ది కొద్దిగా గుర్తుకొస్తున్నట్టుగా అనిపిస్తోంది, కానీ పూర్తిగా అంత స్పష్టంగా చెప్పలేకపోతున్నాను. బాబూ, ఆ జ్యోతి కనుక తనెదురుగా ఉంటే పదే పదే మాట్లాడుతూ వీళ్ల మధ్యన జరిగిన సంఘటనలు చెప్తుంటే శారదాకి త్వరగా గుర్తొస్తుందన్న నమ్మకం నాకు కలుగుతుంది. నేనిక్కడే ఉన్నాను కాబట్టి నా వల్ల శారదమ్మ మామూలు మనిషి అవుతుందంటే నేనేం చేయాలో అది ఖచ్చితంగా చేస్తాను. బాబూ, నువ్వు వెంటనే నీ భార్య జ్యోతిని ఇక్కడికి పిలిపించు. తన వల్ల శారదాలో మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నా భార్య నాతో లేదండి. నా మీద కోపంతో వెళ్ళిపోయింది. అదేంటి బాబు, గొడవ పడ్డారా? మా ఇద్దరికి ఏ గొడవలు లేవండి. మాకొక్కరంటే ఒకరికి ప్రాణం. బ్యాడ్ టైం, మేమిద్దరం దూరం కావాల్సి వచ్చింది. శారద మనసుకి నీ భార్య దగ్గరంటున్నావు, తనిప్పుడు నీతో లేదు అంటున్నావు. ఆ జ్యోతి వస్తేనే ఫలితం బావుంటుంది. నేను తన కోసమే వెతుకుతున్నాను. తప్పకుండా తీసుకొస్తానన్న నమ్మకం నాకుంది. వర్ష అక్క, వస్తున్నా. బాబు, ఎంత త్వరగా నువ్వు ఆ పని చేస్తే తను అంత త్వరగా కోలుకుంటుంది.